నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఒక సర్వేలో దేశంలోని ముఖ్యమంత్రుల పనితీరుపై వివరాలు సేకరించారు. ఈ సర్వేలో ఏపీ సీఎం చంద్రబాబు 3వ స్థానంలో నిలవడం విశేషం. దేశంలోని 28 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల సీఎంల పనితీరుపై ఈ సర్వే జరిగింది. ఇందులో ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు మొదటి స్థానం లభించింది. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి 2వ స్థానం దక్కగా ఏపీ సీఎం చంద్రబాబుకి 3వ స్థానంలో ఉంది. అయితే యూపీ సీఎం యోగికి 36% జనామోదం లభించింది. ఆ తర్వాత 2వ స్థానంలో ఉన్న మమతాకు 12.5% ఓట్లు లభించాయి. ఇక చంద్రబాబుకి 7.3% మంది ప్రజలు జై కొట్టారు. బీహార్ సీఎం నితీష్ కుమార్ కి 4.3% ఓట్లతో 4వ స్థానంలో ఉండగా తమిళనాడు సీఎం స్టాలిన్ 3.8% ఓట్లతో 5వ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించిన ఇదే సర్వేలో చంద్రబాబు 5వ స్థానంలో ఉండగా ఇప్పుడు తన ర్యాంకు మెరుగుపరుచుకున్నారు. 3వ స్థానానికి చేరుకోవడం విశేషం. ఇక చూసుకుంటే ముఖ్యమంత్రుల ఆస్తులపై కూడా ఓ సర్వే జరిగింది. ఈ సర్వేలో ఏపీ సీఎం చంద్రబాబు మొదటి స్థానంలో నిలిచారు. ఆయన ఆస్తుల విలువ 931.83 కోట్లు ఉండగా ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు 332.56 కోట్ల ఆస్తులతో 2వ స్థానంలో నిలిచారు. తర్వాతి స్థానాల్లో కర్ణాటక, నాగాలాండ్, మధ్యప్రదేశ్, పుదుచ్చేరి ముఖ్యమంత్రులు కొనసాగుతున్నారు. 50 కోట్ల రూపాయల కంటే ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్న ముఖ్యమంత్రులు దేశంలో 3 ఉన్నారు. ఇక 11 కోట్ల కంటే ఎక్కువ, 50 కోట్ల కంటే తక్కువ ఆస్తి ఉన్నవారు 9 మంది ఉన్నారు. కోటి రూపాయల నుంచి 11 కోట్ల రూపాయల మధ్య ఆస్తి ఉన్నవారు 16 మంది ఉన్నారు. పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఆస్తులు కేవలం 15 లక్షలు. ఆమె కంటే ముందు స్థానంలో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా 55 లక్షల ఆస్తి కలిగి ఉన్నారు. కనీసం కోటి రూపాయల ఆస్తులు కూడా లేని ముఖ్యమంత్రులు దేశంలో వీరిద్దరిగానే చెప్పుకుంటున్నారు. ఇక ముఖ్యమంత్రుల వయసు ప్రకారం చూసుకుంటే ముఖ్యమంత్రుల వయసు, విద్యార్హతలపై కూడా ఒక సర్వే జరిగింది. ఇందులో కేవలం 10th క్లాస్ మాత్రమే పాస్ అయిన సీఎం ఒకే ఒక్కరు ఉన్నారు. డిప్లొమా వరకు చదివిన వారు 2 ఉన్నారు. ఇంటర్మీడియట్ వరకు చదివిన వారు 3, డిగ్రీ చదివిన వారు 9 మంది, పోస్ట్ గ్రాడ్యుయేటర్లు 8 మంది, డాక్టరేట్ కూడా సాధించిన వారు 2 ఉన్నారు. అరుణాచల్ ప్రదేశ్ సీఎం పెమా ఖండు, మేఘాలయ సీఎం సీకే సంగ్మా ఇద్దరు దేశంలోని అత్యంత పిన్న వయసు ముఖ్యమంత్రులు. కేరళ సీఎం పినరయి విజయన్ అత్యంత వృద్ధ ముఖ్యమంత్రిగా పేరుగాంచారు. ఆయన వయసు 77 సంవత్సరాలు. దేశంలోని ముఖ్యమంత్రుల్లో వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం రేఖా గుప్తా మాత్రమే మహిళలుగా ఉన్నారు.